Hi viewers, welcome to our channel Shravani's Biological World. Today's our topic is carbon dioxide is necessary for photosynthesis. ఒక యాక్టివిటీ 2ని మనం డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాసెస్లో యాక్టివిటీ 1ని డిస్కస్ చేద్దాం. న్యూట్రిషన్ ఆఫ్ ద ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ లెసన్లో నుంచి యాక్టివిటీ 2ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. మరి ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా నెససరీ, అసలు ఎలా అవసరం, కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఏమవుతుంది ప్లాంట్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటే ఏమవుతుందో ప్లాంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీ నీడ్ ఏ డీస్టాచ్డ్ ప్లాంట్ టు స్టార్ట్ విత్. ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయాలంటే మనం ఒక డీస్టాచ్డ్ ప్లాంట్ అంటే స్టార్చ్ లేనటువంటి రిమూవర్ ఆఫ్ స్టార్చ్ ప్లాంట్, స్టార్చ్ లేనటువంటి ప్లాంట్ని మనం తీసుకోవాలి. వీ నీడ్ టు కీప్ ద ప్లాంట్ ఇన్ ద డార్క్ ఫర్ నియర్లీ 3 days టు రిమూవ్ ద స్టార్చ్. మరి ఆ స్టార్చ్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఒక 3 or 4 days మనకి డీస్టార్చ్ ఒక రూమ్లో మనకి స్టార్చ్ అనేది లేని చోట మనం పెట్టాలి. బై ప్లేసింగ్ ద ప్లాంట్ ఇన్ ద డార్క్ ద స్టార్చ్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లీవ్స్. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది? లీవ్స్లో నుంచి స్టార్చ్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ అలా రిమూవ్ అయిన డీస్టార్చ్డ్ ప్లాంట్ని మనం ఎక్స్పెరిమెంట్కి టేక్అవుట్ చేయాలి. నెక్స్ట్ టేక్ ఏ వైడ్ మౌత్ ట్రాన్స్పరెంట్ బాటిల్. ఒక వైడ్ మౌత్డ్ ట్రాన్స్పరెంట్ బాటిల్ని మనం తీసుకోవాలి. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ని మనం ఇంకో విధంగా కూడా మొహల్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా పిలుస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఆ వైడ్ మౌత్డ్ బాటిల్లో put potassium hydroxide pellets or potassium hydroxide solution in the bottle. Potassium hydroxide absorbs the carbon dioxide. సో ఆ పొటాషియం హైడ్రాక్సైడ్ ఇన్సైడ్లో పెట్టినప్పుడు, ఇన్సైడ్లో యాడ్ చేసినప్పుడు అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఆ KOH సొల్యూషన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందట. నెక్స్ట్ ఇన్సర్ట్ స్ప్లిటెడ్ కార్క్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్. ఒక కార్క్ని తీసుకొని దాన్ని స్ప్లిట్ చేసి దాన్ని హాఫ్ కట్ చేసి మనకి వైడ్ మౌత్ బాటిల్లో మౌత్ దగ్గర ప్లేస్ చేయాలి. ఆ బాటిల్ యొక్క మౌత్ దగ్గర ప్లేస్ చేయాలి. Insert one of the leaf of detached plant into the transparent bottle containing potassium hydroxide solution. మనం ఆ బాటిల్లోకి ఏదైతే KOH సొల్యూషన్ ఉంటుందో ఆ బాటిల్లోకి హాఫ్ ఆఫ్ ద లీఫ్, అలా డీస్టార్చ్డ్ అయి ఉన్న హాఫ్ ఆఫ్ ద లీఫ్ని ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ లీవ్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్లో అలా ప్లేస్ చేసిన తర్వాత ఆ కంప్లీట్ ప్లాంట్ ఆపరేటర్స్ని టోటల్గా సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి. ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్ టెస్ట్ దిస్ లీఫ్ అండ్ ఎనీ అదర్ లీఫ్ ఆఫ్ ద ప్లాంట్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ మెన్షన్డ్ ఇన్ ద యాక్టివిటీ 1. మన యాక్టివిటీ 1లో అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేసి మనం ఆ లీఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఎక్స్పోజ్ అవుతుందో మనం చెక్ చేసాం. సో అదేవిధంగా యాక్టివిటీ 2లో కూడా ఒక పెట్రీ డిష్ తీసుకొని అయోడిన్ సొల్యూషన్ అనేది ఆ లీఫ్ పైన సన్లైట్కి ఎక్స్పోజ్ అయిన లీఫ్ని, అలాగే ఇన్సర్ట్ చేసిన లీఫ్ ఒకటే కదా, ఆ లీఫ్ని బయటికి తీసి మనం అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేసి టెస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆఫ్టర్ ఏ ఫ్యూ అవర్స్ టెస్ట్ the leaf part which was exposed to the atmosphere, air and light becomes blue and black color, and the one inside the bottle containing potassium hydroxide which absorb carbon dioxide in the bottle remain colorless. KOH అబ్జర్వ్ చేసుకున్న కార్బన్ డైఆక్సైడ్ అక్కడ KOH సొల్యూషన్ అనేది ఏమవుతుంది? బాటిల్లో కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు బాటిల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. సో ఆ లీఫ్ ఏమవుతుంది? అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు, లైట్ లేదు, స్టార్చ్ లేదు, ఎయిర్ కూడా లేదు. సో ఆ లీఫ్ ఏమవుతుంది? కలర్లెస్గా మారిపోతుంది. అదే లైట్కి ఎక్స్పోజ్ చేసిన హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్, ఆ లీఫ్లో హాఫ్ పార్ట్ విచ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద లైట్కి ఏదైతే ఎక్స్పోజ్ అయిన పార్ట్ ఏమవుతుంది? టర్న్స్ ఇంటూ ద బ్లూ బ్లాక్ కలర్. సో ఇక్కడ మనకి ఏం ప్రూవ్ అయింది? కార్బన్ డైఆక్సైడ్ అనేది నెససరీ అని ప్రూవ్ అయింది. ఎందు ద్వారా? మనకి ఆ లీఫ్లో అప్పర్ పార్ట్ అనేది మనకి అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి అది వెన్ ద అయోడిన్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ ఆన్ దట్ పార్ట్ ఇస్ టర్న్స్ ఇంటూ ద బ్లూ బ్లాక్ కలర్. మనం ఆ లీఫ్ పైన అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు మనకి అప్పర్ పొజిషన్లో ఉన్న పార్ట్ అనేది బ్లూ బ్లాకిష్ కలర్లో చేంజ్ అయింది. ఎందువల్ల? డ్యూ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, ఎయిర్ అండ్ ద కార్బన్ డైఆక్సైడ్.
ఇన్సర్ట్లో ఉన్న అంటే లోపల బాటిల్లో ఉన్న లీవ్ మాత్రం ఎలాంటి చేంజెస్ అనేటివి దాంట్లో జరగలేదు. దే ఇస్ కలర్లెస్ బికాస్ ఆబ్సెన్స్